విజయవాడ నగరంలోని వెంచిపేటలో కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అర్ధరాత్రి ఆకస్మిక దాడులు నిర్వహించారు. సోషల్ మీడియా వేదికగా ఉగ్రవాద సంస్థలకు అనుకూలంగా ప్రచారం చేస్తున్నారనే పక్కా సమాచారంతో ఈ సోదాలు చేపట్టారు. ఉగ్రవాద గ్రూపులకు సానుభూతి పరులుగా వ్యవహరిస్తున్న ముగ్గురు యువకులు మహమ్మద్ రెహమతుల్లా, డానిష్, సోహెల్ బేగ్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సోషల్ మీడియాలో తీవ్రవాదాన్ని ప్రోత్సహించేలా పోస్టులు పెడుతూ యువతను తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేస్తున్నట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. విజయవాడ వెస్ట్ ఏసీపీ దుర్గారావు ఈ దాడులను ధృవీకరించారు. వించిపేటలో ఆకస్మిక దాడులు నిర్వహించి నిందితులను కస్టడీలోకి తీసుకున్నామని ఆయన తెలిపారు. తాజా ఘటనతో నగరవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రస్తుతం అధికారులు నిందితుల మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకుని వారికి ఎవరితోనైనా సంబంధాలున్నాయా అనే కోణంలో లోతుగా విచారణ జరుపుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శిరీష లైవ్ ద్వారా అందిస్తారు. శిరీష, రైట్, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ విజయవాడ ఇటు ఏపీ కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు, ముఖ్యంగా ఈ శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా ముఖ్యంగా బైక్ ర్యాలీలు ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, ఇతరితర హిందూ సంబంధించిన జై శ్రీరామ్ వీళ్ళందరూ కావచ్చు, వీళ్ళందరూ కూడా ర్యాలీలు నిర్వహించే స్టేజ్లో ఇలాంటి ఉత్సవాలు జరుగుతున్న పరిణామంలో ఇటువంటి తరుణంలో ఇటు విజయవాడ వించిపేటలో ముగ్గురు యువకులని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు సెర్చ్ నిర్వహించి అర్ధరాత్రి ముగ్గురు యువకుల్ని కస్టడీలోకి తీసుకుని వాళ్ళ ముగ్గురిని కూడా విచారించడం జరిగింది. యువకులను టార్గెట్ చేసుకుని వాళ్ళని రెచ్చగొడుతూ సోషల్ మీడియాలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ అలాగే సానుభూతి పరులుగా వారు చెప్పుకుంటూ పోస్టులు అట్లానే ఫోటోలు షేర్ చేస్తూ కూడా ఈ ముగ్గురు యువకులు ల్యాప్టాప్ల ద్వారా వారి కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. అటు శ్రీరామనవమి వస్తున్న సందర్భంగా కూడా బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్న సందర్భంగా కూడా ఇటువంటి సమయంలో ఇలాంటి పోస్టులు పెట్టడం, యువకులను రెచ్చగొట్టే విధంగా మతపరమైనటువంటి హింసలు చెలరేగే విధంగా ఇలాంటి పోస్టులు పెట్టడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అటు పోలీసులు కావచ్చు, ఇటు ఏపీ పోలీసులు కావచ్చు, ఇటు తెలంగాణ పోలీసులు కావచ్చు, ఇలాంటి సెర్చ్ ఆపరేషన్లు ఇప్పుడు ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. ముగ్గురు యువకుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారి నుంచి మరింత సమాచారాన్ని కూడా రాబట్టే విధంగా కూడా ఇటు కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు కూడా గట్టిగానే ఇక్కడ ప్రయత్నాలు జరుగుతున్నట్టే అని కూడా చెప్పచ్చు. ల్యాప్టాప్లో ఇంకా మరింత సమాచారం ఉందా, లేకపోతే ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకి అందుతుంది అనేది కూడా మనం త్వరితగతిన మనం చూడబోతున్నాం. అయితే ప్రస్తుతం విజయవాడలో ఇటు టెర్రరిస్ట్ కలకలం రేగడం అనేది చాలా పెద్ద విషయంగా మనం ఇప్పుడు భావించవచ్చు. ఎందుకంటే ముందు జరిగే హిందూ కార్యక్రమాలు కావచ్చు, మతపరమైన కార్యక్రమాలు కావచ్చు, ఇలాంటి బైక్ ర్యాలీలు కావచ్చు, ఇలాంటి విషయాల్లో వాళ్ళు మతపరమైన హింసా ధోరణికి సంబంధించిన భావాలని కూడా రేకెత్తే విధంగా వాళ్ళ పోస్టులు ఉండడం దీనికి అత్యంత ముఖ్య కారణంగా చెప్పవచ్చు. ఇక్కడ ముగ్గురు యువకుల నుంచి కూడా ఇన్ఫర్మేషన్ రాబట్టి మరింతమంది ఎవరైనా ఇంకా వేరే ప్రాంతాల నుంచి కూడా ఇలాంటి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారా లేదా అనేది కూడా వీరు విచారణలో తేలనుంది. అయితే పోలీసులు గట్టిగానే మరికొన్ని ప్రాంతాల్లో కూడా సెర్చ్లు నిర్వహిస్తున్నారు. ఇలాంటి ఘటనలు మరీ పునరావృతం కాకుండా ముందుగానే చర్యలు తీసుకునే విధంగా కూడా పోలీసులు గట్టిగానే ఈ విచారణలు, ఈ పరిశీలనలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ముజాహిద్ సంస్థకి సంబంధించిన వ్యక్తులు. ఈ ముగ్గురు కూడా సోషల్ మీడియాలో గత కొంతకాలం నుంచి కూడా కనుమరుగవుతూ కూడా ఈ సోషల్ మీడియాలో పోస్టులు, ఫోటోలు అంటే టార్గెట్ ఓన్లీ యువకుల్ని టార్గెట్ చేస్తూ వాళ్ళలో మతపరమైన హింసా ధోరణిని రేకెత్తించే విధంగా, ఈ భావాల్ని రేకెత్తించే విధంగా వాళ్ళ పోస్టులు ఉన్నాయని కూడా నిర్ధారణకు వచ్చారు. అర్ధరాత్రి 12 గంటలు 1 గంట సమయంలో ఈ ముగ్గురు యువకుల్ని కూడా వారు కస్టడీలోకి తీసుకున్నారు, విచారిస్తున్నారు. ఈ విచారణ చేపట్టిన అనంతరం మరింత సమాచారాన్ని కూడా వారు
తీసుకొని ఉన్నారు. ఈ సమాచారాన్ని బట్టి ముందు జరిగే మతపరమైన అల్లర్లను కూడా ఆపే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అయితే ఈ ముగ్గురు కూడా ముజాహిద్ సంస్థకి సంబంధాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అటు విజయవాడని టార్గెట్ చేసుకుని, ఆంధ్రాని టార్గెట్ చేసుకుని, ఇటు తెలంగాణ బోర్డర్ దాటి ఆంధ్రాలోకి చొరబడ్డారంటే అత్యంత మనం ఇది సీరియస్గా తీసుకోవాల్సిన టైం కాబట్టి అటు పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఒకవైపు డ్రగ్స్ విషయంలో కూడా చాలా వరకు కంట్రోల్ చేస్తూనే ఇటు టెర్రరిజాన్ని కూడా కంట్రోల్ చేస్తున్నారు ఏపీ పోలీసులు. కౌంటర్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి అందించినటువంటి సమాచారం ప్రకారం ఇటు సోషల్ మీడియా ఈ ప్రొఫైల్స్ని కూడా చెక్ చేసి ఈ ముగ్గురు కూడా ముజాహిద్ సంస్థతో ప్రస్తుతం సంబంధం ఉన్నట్లు కూడా నిర్ధారణ అయింది. వీరి ముగ్గురిని కూడా గట్టిగానే విచారిస్తున్నారు. వారి నుంచి మరింత సమాచారం కూడా తెలుసుకోబోతున్నారు. అయితే మతపరమైన అల్లర్లు ఇకపై ముందు జరగకుండా, అయితే వచ్చేది శ్రీరామనవమి కాబట్టి ఇంకా హిందూ పరంగా ఎటువంటి కార్యక్రమాలు జరిగినా, బైక్ ర్యాలీలు జరిగినా, ఇక్కడ జై శ్రీరామ్ ర్యాలీలు కూడా ఇందులో ఒక భాగంగా ఉన్నాయి కాబట్టి ఇలాంటి ఎక్కువ మంది ఇలాంటి కార్యక్రమంలో భాగమైనప్పుడు ప్రజలను ఉద్దేశించి కూడా వారి నిత్య జీవన కార్యక్రమాలను కూడా డిస్టర్బ్ చేసే విధంగా కూడా ఈ యువకులు ఏదో హిడెన్ ప్లాన్తో వీళ్ళు ముందుకెళ్తున్నట్టుగా విచారణలో తేలుతోంది. అయితే ఈ ముగ్గురిని మరింత విచారణ చేయాల్సిన అవసరం ఉంది. పోలీసులు కూడా గట్టిగానే ఈ విషయంపై విచారణ జరుపుతున్నారు. మరింత సమాచారం రాబట్టే అవకాశం ఉంది. పూర్తిగా పోలీసులు దీనిపై విచారణ చేసి ఈ ముగ్గురు నుంచి మరింత ఇన్ఫర్మేషన్ కూడా రాబట్టే వేర్వేరు ప్రాంతాల్లో కూడా ఇలాంటి యువకులు ఇలాంటి మతపరమైన భావోద్వేగాల్ని రెచ్చగొట్టే విధంగా పలు సోషల్ మీడియా ప్రొఫైల్స్ని కూడా చెక్ చేస్తున్నారు. అటు టెక్నాలజీ యూజ్ చేసుకుని ఫోటోలు ఇలాంటి అసభ్యకరమైనవా లేక మతపరమైన సందేహాలను పంపించడం కూడా ఇవన్నీ కూడా సైబర్ క్రైమ్ కిందకు వస్తాయి కాబట్టి వీళ్ళని ఆ కోణంలో కూడా విచారించే దిశగా కూడా ఇక్కడ పోలీసులు సెర్చ్ నిర్వహిస్తున్నారు. ఇది ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్. మరింత ఇన్ఫర్మేషన్ తెలియరావాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ శిరీష, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.